హాయ్ అండి, ఈరోజు మనం ఫిష్ కర్రీ చేద్దాము. చూడండి, జల్లలు ఫస్ట్ ఈ జల్లల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, మొత్తం జల్లలు ఇలా క్లీన్ చేసి చూడండి క్లీన్ చేసి నీట్గా శుభ్రం చేసుకున్నాక కర్రీ స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్. అలా వేయగానే చిట్పట్లాడుతూ ఉండాలి. అలా కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడు ఒక 2 to 3 ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ని ఈవెన్గా ఫ్రై చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం చింతపండు టమాటా కర్రీస్ చేసేటప్పుడు స్టీల్ ప్యాన్లోనే చేసుకోవాలండి. ఎందుకంటే వాటిల్లో ఎందుకు చేసుకోవాలంటే మనం రాతండి పాత్రలో చేసే వాటికి ఈ పులుపు వల్ల అది రాతండి పాత్ర తినేస్తుందండి. ఆ పులుపుని అలా కాకుండా ఉండాలంటే స్టీల్ వాటిల్లో చేసుకోవాలి. నేను ఎక్కువ శాతం పులుపు ఉన్న కర్రీస్ అన్నీ నేను స్టీల్ పాత్రలోనే చేస్తానండి. ఇలా ఆనియన్స్ కుక్ అవుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కుక్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ రాగానే అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ దీనికి కొంచెం ఎక్కువగానే పట్టుద్దండి, ఎందుకంటే ఫిష్ బాగా నీస్ స్మెల్ వస్తుంది కదండి. ఇలా పోపులో వేస్తే ఆ అల్లం పేస్ట్ స్మెల్ కూడా మనకు రాకుండా మంచిగా కుక్ అవుతుంది. అల్లం పేస్ట్తో పాటు కొంచెం పసుపు, ఒక 1 minute ఇలా మూత పెట్టి కుక్ చేసుకుందాం. తర్వాత మూత తీసి ఆనియన్స్ ఇది మంచి కుక్ అయ్యేమో ఇలా చూస్తూ కొంచెం కలుపుకోవాలండి. చూడండి, అంత గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇందులో ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇది ఒక 1 minute కుక్ చేసి తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. ఈలోపు చింతపండుని ఇలా నానబెట్టుకొని మొత్తం ఇలా వాటర్లో పులుసు వచ్చేలాగా మంచిగా ఇలా తీసుకోవాలండి. చింతపండు రసాన్ని బాగా చేతితో ఇలా నలిపేస్తే మంచిగా రసం వస్తుందండి. వెంటనే చేసేవాళ్ళు కొన్ని హాట్ వాటర్లో చింతపండు వేసుకుంటే మొత్తం ఈ చింతపండు రసం వస్తుందండి. లేదంటే ఒక 10-15 minutes ముందు చింతపండు నానబెట్టుకున్నా దాని నుంచి మొత్తం రసం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఆ స్ట్రైనర్ మీద ఇలా పెట్టి చింతపండు రసాన్ని వడగట్టుకోవాలి. ఇలా చింతపండు రసం మొత్తం అందులో పెట్టేసుకొని
చింతపండు రసం వేసుకొని ఇలా బాగా కెర్లే వరకు చేయాలండి. ఇలా బాగా కెర్లే ముందు మనం ఫిష్ వేసుకోవాలి. ఇలా మరుగుతున్న పులుసులోకి ఒక్కొక్క ఫిష్ ఇలా వేసుకోవాలి. వీటినన్నిటిని ఇలా మొత్తం పులుసులోకి ఉండేటట్టుగా లోపలికి డిప్ చేసి పెట్టొంచి ఒక 15 to 20 minutes ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఎంతవరకు కుక్ అయ్యాయో చూసుకుందాము. ఇలా మరుగుతున్న చేపల పులుసులో ఒక స్పూన్ ఆవ పొడి వేద్దామండి.